शहर हैदराबाद के खुतबुल्लापुर इलाके में वाक़े सुचित्रा गोदावरी होम्स के वेंचर में आज दोपहर 3 दोस्त टू व्हीलर सीखने के बहाने वहां पर गए। इस मौके पर उन कमसिन नौजवानों को डरा धमकाकर पहले से ही वहां पर मौजूद 4 आज़ाद ख्याल नौजवान राजेश, गौड़ा, सूर्या और तेजा ने उनके पास से उनकी मोटरसाइकिल, रेडमी फ़ोन और 4 तोले सोने की चेन छीनकर फरार होना ही चाह रहे थे कि इलाके की पुलिस के पेट्रोलिंग दस्ते की नज़र में आ गए। लिहाजा उन्हें गिरफ्तार करके हाल हकीकत की जानकारी ली गई और इसके बाद पुलिस ने उन्हें रिमांड कर दिया। आज ये खबर मीडिया को एसीपी श्री श्रीनिवास राव ने दी। మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో సంగాని విజయ్ కుమార్, షేక్ జాఫర్, నేతల్ వినోద్ వీళ్ళు ముగ్గురు స్నేహితులు. వీళ్ళు జయరాం నగర్ లో ఉంటారు. వీళ్ళు ఈ పిల్లలు టూ వీలర్ వెహికల్ నేర్చుకోవడానికి హోండా యాక్టివా మోటార్ సైకిల్ తీసుకొని ఈ మన గోదావరి హోమ్స్ వెంచర్ 2లో అక్కడ రోడ్ల మీద విశాలంగా ఉండే దగ్గర వాళ్ళు దీన్ని టూ వీలర్ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసే సమయంలో అక్కడ అప్పటికే ఉన్నటువంటి 2 నిందితులు ఈటల రాజేష్, బోడ సూర్య, తేజ వీళ్ళతోని మోటార్ సైకిల్ కీస్ తీసేసుకొని వాళ్ళని కొట్టి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రెడ్మీ ఫోన్ ఒకటి కంప్లైంట్, ఈ యొక్క సంగాని విజయ్ కుమార్ దగ్గర ఉన్నటువంటి రెడ్మీ సెల్ ఫోన్ ఒకటి, తర్వాత అతని మెడలో ఉన్నటువంటి 4 తులాల చైన్ బంగారు గొలుసు ఇది గుంజుకొని వీళ్ళని భయభ్రాంతులకు లోన్ చేసి వీళ్ళ మీద దాడి చేసి బాగా కొట్టి అక్కడి నుంచి పోయే క్రమంలో పోతూ ఇంకొక ఫ్రెండ్ దగ్గర ఉన్నటువంటి వినోద్ కుమార్ దగ్గర ఉన్నటువంటి రెడ్మీ ఫోన్ కూడా తీసుకున్నారు. ఆ పోయే క్రమంలో తొందరలో పోలీస్ సైరన్ విని దాన్ని అక్కడ పడేసి వెళ్ళిపోవడం జరిగింది. స్పాట్ లో మనకు రెడ్మీ ఫోన్ కూడా ఒకటి దొరికింది. దొరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ కంప్లైంట్ మీద ఇమ్మీడియట్ గా స్పందించినటువంటి సిఐ పేట్ బషీరాబాద్ సిఐ రవిచంద్ర గారు, వారి టీం డిఐ గారు, తర్వాత క్రైమ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా స్పాట్ కు వెళ్లి ఇమ్మీడియట్ గా దర్యాప్తు కొనసాగించి అక్యూజ్లను ఐడెంటిఫై చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ స్వాధీనం నుంచి ఒక గోల్డ్ చైన్, 4 తులాల గోల్డ్ చైన్, తర్వాత రెడ్మీ నోట్ 5 సెల్ ఫోన్ కూడా స్వాధీనం పరచుకొని రికవర్ చేయడం జరిగింది. సో వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది.